భారీ వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబై సిటీకి రెడ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆలస్యంగా నడుస్తున్నాయి 400కు పైగా విమానాలు. చెరువు నుండి తలపిస్తున్నాయి రోడ్లు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ముంబైలో స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులు బంద్ అయ్యాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మెయిన్ లైన్, హార్బర్, వెస్టర్న్ రూట్లలో లోకల్ రైళ్లు నిలిపివేసింది ముంబై సర్కార్, మరి ముఖ్యంగా మహారాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలోని మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఇటు అక్కడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచేస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఈ క్రమంలోని అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముంబైలో మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచేస్తున్న సందర్భంలో స్కూల్స్కి, కాలేజ్కి బంద్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. దాంతోపాటు ఇటు ఢిల్లీ అండ్ మహారాష్ట్రలో కూడా ఇటు భారీ వర్షాలు ముంచేస్తున్న సందర్భం. ఇటు పాల్ఘర్, థానే, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్లలో పాఠశాలలకు బంద్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతోపాటు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే అలర్ట్స్ని జారీ చేసింది.